ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే ఎవరైనా సరే మా సినిమా అద్భుతంగా ఉంటుంది, ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు, ఈ జానర్లో నేను మాత్రమే ఫస్ట్ టైం సినిమా తీశానని చెప్పుకోవడం రెగ్యులర్గా చూస్తాను. అట్ ద సేమ్ టైం కొంతమంది డిఫరెంట్గా ఉన్న కంటెంట్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు మాకు రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ అని చెప్పి ఒక రొటీన్ డైలాగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అలాగ చెప్పిన వాళ్ళు ఎవరు ఆ తర్వాత ఫస్ట్ టైం మనకు పెద్దగా కనిపించలేదు. అలాంటి జాబితాలో మరొక డైరెక్టర్ వస్తూ ఉన్నాడు, మనకి రామ్ యోగి పేరు. ఈయన ఎవోల్ అనే ఒక డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక ఈ మనిషికి రామ్ గోపాల్ వర్మకి ఉన్న కనెక్షన్ ఏంటో మనకు కొంతవరకు అర్థమవుతుంది. కాకపోతే ఆ ట్రైలర్లో ఉన్న కంటెంట్ చూస్తే కొంత షాకింగ్గా కూడా ఉంటుంది. సరే, ట్రైలర్ మనం తర్వాత చూస్తాం, బట్ అసలు ఆ సినిమా ఏంటి, ఈయన నేపథ్యం ఏంటి, ఇలాంటి సినిమాతోనే ఆడియన్స్ ముందుకు ఫస్ట్ టైం రావడానికి కారణం ఏంటి, పైగా ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ కూడా, ఓ రకంగా రిస్క్ ఫ్యాక్టర్, తేడా వస్తే రెండు పోతాయి. సో ఈ మొత్తానికి సంబంధించి ఈయన డేర్ ఏంటి, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, మీరు చెప్పింది చాలా ఫనీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మ చూసి చాలామంది వచ్చారు, వాళ్ళు ఎవ్వరు లేరు, నెక్స్ట్ ఇతను వచ్చాడు, అది చాలా కాన్ఫిడెంట్ విద్యార్థి నెక్స్ట్ ఉంటారా. చాలా మంది చెప్పుకుంటారండి, నాకు ఇండస్ట్రీలో నాకు రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ నాకు అని చెప్పలే. రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ కాకపోవచ్చు, ఒకవేళ మీరు ఫేవరెట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అన్నారు. ఫేవరెట్ పర్సన్ ఇన్ ఇండియా, డైరెక్టర్ కాదు, డైరెక్టర్ ఇస్ డిఫరెంట్ వర్డ్. మామూలుగా ఇండియాలోనే ఎవరైనా ఒక ఇన్స్పైరింగ్ ఫిలాసఫర్, న్యూ ఏజ్ ఫిలాసఫర్ కింద చూస్తా ఆర్జీవిని. సినిమా డైరెక్టర్ కింద నేను చూడను, ఎందుకంటే ఆయన సినిమా డైరెక్షన్ మానేసి చాలా కాలం అయింది. ఈ మధ్యన కొన్ని సినిమాలు ఆయన పేరు వేశారు, కాకపోతే ఆయన సినిమా డైరెక్షన్ మానేసి చాలా కాలం అయింది, అందరికీ తెలుసు. ఆయన ఫిలాసఫర్. ఇప్పుడు నాకు ఆర్జీవి డైరెక్టర్ కన్నా ఆర్జీవి ఫిలాసఫర్ ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆ డైరెక్షన్ చేసిన అంత ఇన్ఫర్మేషన్ని కూడా ఈ ఫిలాసఫీలోనే చాలా ఎన్హాన్స్ అయ్యి న్యూ ఏజ్ ఫిలాసఫర్ కింద తయారయ్యారు. సో ఒక సినిమా చేయడానికి ఆయన ఎంత స్టడీ చేస్తారో అదంతా ఇప్పుడు ఫిలాసఫీలో కనబడుతుంది. సో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ ఫిలాసఫర్. ఆయనతో ఇన్స్పైర్ ఏం లేదు. మీరు అన్నట్టు మిగతా డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ చూసి ఎన్నో ఇన్స్పైర్ వచ్చి ఎలా మాయైపోయారో అలా ఐ మీన్ ఫస్ట్ ఆల్ డిఫరెంట్ టాపిక్, వాళ్ళు ఎవరు దేర్ పర్సనల్ రీజన్స్. అండ్ మీరు ఇంకా చాలా ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చాలా తేడా ఎలిగేషన్లు ఉండేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటి, ఆ గట్స్ ఏంటి, రెండు పోతాయని. అంటే ఆబ్వియస్గా మనం చూస్తాం ఏం లేదండి, బిజినెస్ మ్యాన్. నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, 10 years నుంచి లండన్లో నా కంపెనీ ఉంది. సో బేసికలీ సినిమా చేయాలన్న ఇంట్రెస్ట్తో నేను సినిమా చేస్తాను. సినిమా ఈ సక్సెస్ ఫెయిల్ అయినా ఇంకో సినిమా హ్యాపీగా చేస్తాను, ఆయన పర్వాలేదు. సో నేను బ్యాడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ డైరెక్టర్. సో అందుకని ఈ సినిమాకి అవసరం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాను అండ్ చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ నెక్స్ట్ సినిమా చెప్పేస్తున్నారు, నేను లెట్ మీ ప్లీజ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ పేరు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, రామ్ యోగి. మీ రాముడా యోగినా అంటే మీ ఇంటర్నల్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే? నా పేరు రామ్ యోగిలో. అది ఒరిజినల్ పేరా? నా పేరు మా అమ్మగా పేరెంట్స్ పెట్టిన పేరు రామ్ యోగి, వెలగపూడి ఇంటి పేరు. యోగి అనే పేరు నాకు చాలా ఇష్టం, రామ్ ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నా పేరు RAMA, రామయోగి. నాకు యోగి అని ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నా పేరు అన్ని చోట్ల ఐటీలో అంతా యోగి వెలగపూడి అని ఉంటుంది. ఓన్లీ సినిమాకి నా ఒరిజినల్ రామ్ ఉన్నదే రామ్ యోగి వెలగపూడి అని వేసుకున్నా. జనరల్లీ నా ఐటీ బిజినెస్ కార్డ్ అంతా యోగి వెలగపూడి అని ఉంటుంది. సో మీ ట్రైలర్ చూస్తే కనుక యోగి కనిపిస్తారు. చాలా వరకు యోగులంతా విరక్తి చెంది వైరాగ్యం వచ్చిన తర్వాత యోగులు అయిపోయిన సందర్భం మనం చూసాం. సో మీ ట్రైలర్ చూస్తే చాలా చూసారు, సమాజాన్ని కొంచెం సొసైటీని ఎక్కువ స్టడీ చేసాము, అందువల్ల దీని మీద విరక్తి కలిగి ఇలాంటి సినిమా తీసినట్టుగా అనిపించినట్టు అనిపిస్తుంది. విరక్తి కలిగి కాదు, 100% సినిమా అంటే ప్రేమ కలిగి, విజువల్గా స్టన్నింగ్ మూవీ. ఇప్పటికొచ్చి ఎవరైనా టచ్ చేయని చాలా సటిల్ సబ్జెక్టు చేద్దామని. ఎస్, అందులో ఒక కొంచెం ఎంచుకున్న స్క్రిప్ట్లోని సెక్స్ ఉంది కాబట్టి తప్పక నాకు ఇష్టం లేకపోయినా కొన్ని ఎరోటిక్ సీన్స్ చూపించాల్సి వచ్చింది. మీకు ఇష్టం లేకపోయినా? నాకు ఇష్టం లేకపోయినా. షూరా? 100%. ఐల్ టెల్ యూ సంథింగ్. నేను ఎంచుకున్న స్క్రిప్ట్ ఏంటంటే అసలు ఒక పర్సన్ నిజంగా మగాడు అనాలంటే తన భార్యని కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ చీట్ చేసి ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం, వాడు అసలైన మగాడు కాదు. అదే గర్ల్ ఫ్రెండ్ తను చీట్ చేస్తే నీకో న్యాయం నాకో న్యాయం కాదని చెప్పి తన్ని ఈక్వల్గా యాక్సెప్ట్ చేసి హ్యాపీగా కలిసి ఉండేవాడు అసలైన మగాడు. ఈ సబ్జెక్టు సెక్స్ అనే పాయింట్ లేకుండా ఎలా తీస్తాం? ఆ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నాను. నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ అని చాలామంది చెప్తున్నారు, మీరు కూడా అంటున్నారు. వితౌట్ సెక్స్ ఇదే కాన్సెప్ట్తో మనకి 1990s 80s లేట్ 80sలోనే సినిమా వచ్చింది. వంశీ గారు తీసినటువంటి మహర్షి. ఆయన భార్య లవ్ చేసిన పర్సన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత మనకి ప్రేమిస్తే అదే కాన్సెప్ట్తో రీసెంట్గా వచ్చింది సినిమా. తమిళ్ సినిమా యాక్చువల్గా తమిళ్లో వచ్చింది. మనకి మహర్షి వంశీ గారు తీశారు, కాకపోతే అందులో సెక్స్ ఉండదు, సింపుల్. ఆ సినిమాలో కూడా భార్య ఇష్టపడింది కదా అని చెప్పేసి ఆ హస్బెండ్ వాళ్ళ లవర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు.
సో ఇక్కడ మీకు సెక్స్ మాత్రం యాడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. యా ఐ మీన్ మహర్షి చూసారా అసలు మీరు? సారీ మహర్షి చూసారా? నాకు గుర్తులేదు 100% చిన్నప్పుడు చూసుంటాను. కానీ ఐ టెల్ యూ సంథింగ్, మీరు అడిగిన చాలా గుడ్ క్వశ్చన్, చాలా ఇన్ఫాక్ట్ వెరీ నైస్ పాయింట్. అలా ఇప్పుడు నేను తీస్తే జనాలు చూడరండి. ఎంత లేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ మీరు ఎల్కేజీ కుర్రాడితో ఒకలా మాట్లాడతారు, 10th క్లాస్ కుర్రాడితో మాట్లాడతారు. నిజంగా ఆ సినిమా అప్పుడు కూడా ఫెయిల్. ఏనండి అదే చెప్తున్నా. ఓకే అంటే ఇది మీరు ఫెయిల్యూర్ కన్సిడర్ చేశారు అర్థమైంది. కానీ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఒక్కొక్క ఎవరితో మాట్లాడాల్సిన వాళ్ళతో అలా మాట్లాడాలి. సో ఇప్పుడున్న సొసైటీతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి ఒక పాయింట్. ఇంకొక పాయింట్, నేను ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ పీపుల్తోనే ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. అందరికీ చెప్పదలుచుకోలేదు, అందరికీ చూపించదలుచుకోలేదు. ఈ విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇలాగే చెప్పాలి. అది పాయింట్. అది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అది నేనే డిసైడ్ చేస్తాను, నేనే రైటర్ ప్రొడ్యూసర్. వాళ్ళకి ఇలా చెప్పాలని ఆడియన్స్ మైండ్ సెట్ని మీరు రీడ్ చేశారా, లేదంటే మీరు ఎట్లా దాన్ని? డెఫినెట్లీ అలా చెప్తేనే ఎవరైనా ఏదైనా అనుకునే చేస్తారు. ఏదైనా అనుకునే 100% దిస్ ఈస్ ద వే, ఇలా చేస్తాను రీచ్ అవుతుంది అనుకుని చేశాను. అప్పుడు మీ సినిమా చూడగానే మగాళ్ళ మైండ్ సెట్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా? 1% మారిన సినిమా సక్సెస్ అంటారు. పాత డైలాగ్ అండి, చాలా పాత చాలా dialogue సినిమాలు కరెక్ట్. 1% మారినా చాలు. పాత డైలాగ్ సరే, పాత డైలాగ్ చెప్పకూడదు నేను కాదు కదా. మనం వాడే కెమెరాలు పాతవి, మనం వాడే లైట్లు పాతవి, కొత్త వాడని చెప్పి కెమెరా లేకుండా తీసేద్దంటే అవ్వదు కదా. సో కొన్ని వాడాలి, తప్పదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలా అని కాదు అంటే 1% అంటే 100% అందరినీ మార్చలేం కదండి. సరే, ట్రైలర్ గురించి అందులోని సన్నివేశం గురించి పక్కన పెడితే టెక్నికల్గా నాకు చాలా బ్రిలియంట్ అనిపించింది. మీరు లైటింగ్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. కాకపోతే మీరు పెట్టలేదు కానీ చూడగానే ఒక త్రివర్ణ పతాకం గుర్తొచ్చేలాగా ఒక అంబియన్స్ కనిపిస్తూ ఉంది పోస్టర్స్లోనే. సినిమాలో ఉంటుందని నేను చెప్తలేను, సినిమాలోనే రెడ్ అండ్ వైట్, రెడ్ అది ఎగ్జాక్ట్ అంటలేను నేను, కాబట్టి అలా గుర్తొచ్చేలాగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే కోఇన్సిడెన్స్. బట్ బేసికలీ రెడ్ కలర్ డ్రగ్, అది వైట్ కలర్ డ్రగ్, గ్రీన్ కలర్ డ్రగ్, క్లియర్ కట్గా 3 కలర్ డ్రగ్స్ స్టోరీలో పార్ట్. సో ఆ సీక్వెన్స్లో వాడతారు. సో అందుకని అది ఈ సినిమాకి క్యాచీగా ఉంటుందని చెప్పి అది వాడాము. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ సినిమాలు పోస్టర్లు పెడదాం అనుకున్నాను. వాళ్ళ పెద్ద నోన్ యాక్టర్స్ కాదు. అన్ని సినిమాలు ఏముంది, ఇన్ఫాక్ట్ నేను చెప్తుంటే కూడా మా టీం వాళ్ళందరూ మామూలుగా ఎవరైనా ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా బూస్ట్ చేసి ఎవరైనా ఆ పోస్టర్లు మీరు యాక్టర్లు పెట్టాలండి, ఇది ఎవరు చూస్తారండి, ఇలా వాళ్ళని పెడితే ఎవరు చూస్తారంటాను నేను.